స్పీడ్ చూపిస్తున్న కోలీవుడ్ హీరోలు ఇంట్రెస్టింగ్ గా కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందు చిన్న సినిమాల సందడి. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రానా ప్రొడ్యూస్ చేస్తున్న కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ ట్రైలర్ విడుదలైంది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా జూలై 18న థియేటర్స్ లోకి రానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సార్ మేడం సినిమా టీజర్ విడుదలైంది. పాండిరాజు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా జూలై 25న థియేటర్స్ లోకి వస్తుంది. కోలీవుడ్ హీరో ధనుష్ తన 54వ సినిమాని అనౌన్స్ చేశాడు. D54 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. హీరో కార్తీ తన 29వ సినిమాని అనౌన్స్ చేశాడు. మార్షల్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అర్జున్ సర్జా డైరెక్ట్ చేస్తోన్న సీతాపైనం సినిమా నుంచి సింగిల్ రిలీజ్ అయింది. నిరంజన్, ఐశ్వర్య హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ధృవ సర్జా హీరోగా సంజయ్ దత్ కీ రోల్ చేస్తోన్న కేడీ ది డెవిల్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా KVN ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్ పై R నారాయణమూర్తి డైరెక్షన్ లో వస్తోన్న సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. విద్యార్థుల చదువుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్స్ లోకి వస్తుంది. సుహాస్, మాళవిక మనోజ్ హీరోయిన్స్ గా నటించిన ఓ భామా అయ్యో రామా సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. రాజ్ కుమార్ రావు గ్యాంగ్స్టర్ గా నటించిన మాలిక్ సినిమా ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది RK సాగర్ ది 100 సినిమా. ఇంట్రెస్టింగ్ పోలీస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. యంగ్ యాక్టర్స్ తో తెరకెక్కిన ది వర్జిన్ బాయ్స్ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కింది.